పీటీ అకాడమిక్ న్యూ ఎగ్జామ్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. సమ్మరైజ్ గ్రూప్ డిస్కషన్, రెస్పాండ్ టు అ సిచ్యువేషన్. ఈ 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. డబుల్ చెక్ ఉందండి. మీరు ఏం మాట్లాడాలి రిలవెంట్ గా ఉందా లేదా హ్యూమన్ రేటర్ చెక్ చేస్తారు. పర్యవసానాలు ఏంటి అంటే వాడిన టెంప్లెట్స్ వాడేస్తే తక్కువ మార్క్స్ ఇచ్చే అవకాశం ఉంది. టెంప్లెట్స్ యూజ్ చేయడం మానేయండి. ఏదో టెంప్లెట్ వర్కౌట్ అయిందని చెప్పి మనకు కూడా వర్కౌట్ అవుతుందని ఏం లేదు. స్ట్రక్చర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడమని చెప్తున్నాం. హలో అండ్ నమస్తే. ఈ వీడియోలో మనం పీటీ అకాడమిక్ న్యూ ఎగ్జామ్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. సో ఈ వీడియోలో భాగంగా ఈ సెషన్లో భాగంగా మీరు ఏం నేర్చుకుంటారంటే అసలు ఎగ్జామ్ డ్యూరేషన్ ఎంత, ఫస్ట్ ఎట్లా అవుతుంది, దీని సీక్వెన్స్ ఏంటి, ఫస్ట్ ఏ మాడ్యూల్ వస్తుంది, దేని తర్వాత ఏ మాడ్యూల్ వస్తుంది అనేది రెండో విషయం మీరు నేర్చుకునేది. మూడో ఏంటంటే ప్రతి మాడ్యూల్లో దాని డ్యూరేషన్ ఎంత, దానిలో ఎలాంటి రకాల క్వశ్చన్స్ ఉన్నాయి, అండ్ ఏ క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్, ఏవనేవి నాట్ వెరీ ఇంపార్టెంట్, ఇవన్నీ మీరు నేర్చుకున్నారు. ఓకేనా? సో దీనివల్ల మీరు మీ ప్రాక్టీస్ని ప్రయారిటైజ్ చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. సో లెట్స్ సీ స్టార్టింగ్ విత్ మీరు ఇప్పుడు పియర్సన్ పీటీ ఎగ్జామ్ని చూసినట్టయితే ఇందులో 4 మాడ్యూల్స్ ఉంటాయి. స్పీకింగ్, రైటింగ్, రీడింగ్, లిసనింగ్, ఈ 4 ఉంటాయి. మొదటివి స్పీకింగ్, రైటింగ్ అనేవి ఏంటంటే మనకి ప్రొడక్టివ్ కమ్యూనికేటివ్ స్కిల్స్ అంటారు. జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ప్రొడక్టివ్ అంటే ఏంటి? మనం వెన్ వి స్పీక్ వీఆర్ ప్రొడ్యూసింగ్ ఇన్ఫర్మేషన్. కరెక్ట్? మనం మాట్లాడినప్పుడు, రాసినప్పుడు మనము తయారు చేస్తున్నాం కమ్యూనికేషన్ని కదా, ప్రొడక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. మిగతా 2 ఉన్నాయి కదా, రీడింగ్, లిసనింగ్. అవేంటంటే రిసెప్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే మనం మాట్లాడినప్పుడు వినాలి కదా. సో స్పీకింగ్ అంటే ఏంటి? ప్రొడక్టివ్ కమ్యూనికేటివ్ స్కిల్. రిలేటెడ్ రిసెప్టివ్ స్కిల్ ఏంటి? లిసనింగ్. సో ఇట్లాగా. సో దెర్ ఆర్ 4 థింగ్స్ అంటే 4 మాడ్యూల్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ పియర్సన్ పీటీ టెస్ట్. స్పీకింగ్ ముందుగా ఉంటుంది. దాని డ్యూరేషన్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్ 30 మినిట్స్గా ఉంటుంది. దాని తర్వాత మీకు వచ్చేసి రైటింగ్ ఉంటుంది. దాని యొక్క డ్యూరేషన్ మనకి దగ్గర దగ్గర 40 నిమిషాలు ఉంటుంది. 40 నిమిషాలు రైటింగ్ డ్యూరేషన్. మళ్ళీ రైటింగ్ అయిపోయాక మనకి రీడింగ్కి వెళ్తాము. రీడింగ్ యొక్క డ్యూరేషన్ వచ్చేసి మనకి సుమారుగా 30 నిమిషాలు ఉంటుంది. 30 నిమిషాలు పైచిలకే ఉంటుంది. ఓకే. ఆ తర్వాత మనం లిసనింగ్లోకి వెళ్తాం. 4వది లిసనింగ్. లిసనింగ్ డ్యూరేషన్ వచ్చేసి మనకి 35 నిమిషాలు, 36 నిమిషాలు అట్లా రావచ్చు. అంత డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు వేరే ఎగ్జామ్లో లాగా ఈ ఎగ్జామ్లో మనం ఖరాఖండిగా ఖచ్చితంగా చెప్పలేం. ఫలానా మాడ్యూల్ ఎన్ని క్వశ్చన్సే వస్తాయి, ఇంతే డ్యూరేషన్ అని చెప్పలేమన్నమాట. సో అట్లాగా మనకి ఉండదు పీటీలో. అందుకే ఇప్పుడు రేంజ్ ఉంటుంది. సరే ఇప్పుడు వెళ్దామండి. ఫస్ట్ మనం స్పీకింగ్లో చూద్దాము ఏ ఏ టాస్క్లు ఉన్నాయో. మీకు ప్రతి టాస్క్ గురించి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. మీరు ఈ వీడియో చూసిన తర్వాత అది ప్లేలిస్ట్లో యాడ్ చేసే నేను ఎఫర్ట్ పెడతాను. సో స్పీకింగ్ మాడ్యూల్ అప్రాక్సిమేట్ డ్యూరేషన్ వచ్చేసి 30 నిమిషాలుగా ఉంటుంది మనకి. చూడండి టాస్క్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఏ స్కిల్లో స్కోర్ వస్తుంది ఆ టాస్క్ ఆన్సర్ చేస్తే, ఇది మరి హై స్కోర్ ఐటమా, లో స్కోర్ ఐటమా, మీడియం స్కోర్ ఐటమా అనేది కూడా మీకు కనిపిస్తుంది. ఫస్ట్ చూడండి, రీడ్ అలౌడ్ అనేది ఫస్ట్ క్వశ్చన్ టైపు. సో దీని నుంచి మనకి ఏంటంటే 6 నుంచి 7 క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో వస్తాయి. 6 to 7. మరి దీన్ని ఆన్సర్ చేయడం ద్వారా మనకి స్పీకింగ్ స్కోర్ మాత్రమే వస్తుంది. ఓన్లీ స్పీకింగ్లో స్కోర్ యాడ్ అవుతుంది. ఎక్కువ తక్కువ ఇది ఇంపార్టెంటా కాదా అనేది చూద్దాం. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ హై స్కోర్ టాస్క్ అండి, ఇంపార్టెంట్ టాస్క్. దీని మీద మనం ఫోకస్ చేయాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత వచ్చే టాస్క్ రిపీట్ సెంటెన్స్. సో దీని నుంచి మనకి 10 నుంచి 12 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ స్కోర్ మనకి ఏంటంటే స్పీకింగ్లో వస్తుంది, లిసనింగ్లో కూడా స్కోర్ వస్తుంది. దీనివల్ల ఇదొక ఇంపార్టెంట్ టాస్క్, నో డౌట్. మూడోది డిస్టర్బ్ ఇమేజ్ అండి. 5 నుంచి 6 క్వశ్చన్స్ వస్తాయి. మనకి స్కోర్ అనేది స్పీకింగ్లోనే రావడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ టాస్క్. ఇట్స్ అన్ ఇంపార్టెంట్, మంచి ఇంపార్టెంట్ టాస్క్. దీన్ని వర్క్ చేయాల్సిందే. రీటెల్ లెక్చర్ మనకి ఇది కూడా ఏంటంటే 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. స్పీకింగ్లో స్కోర్ వస్తుంది దీనివల్ల, లిసనింగ్లో కూడా స్కోర్ వస్తుంది. ఇట్ ఈస్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ టాస్క్. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ టాస్కేనండి. అండ్ 5వది ఆన్సర్ షార్ట్ క్వశ్చన్స్. 5 నుంచి 6 క్వశ్చన్స్ వస్తాయి మనకి. మనకి ఎంతో చిన్న లిటిల్ బిట్ లిసనింగ్ స్కోర్ వస్తుంది. అసలు ఇంపార్టెంటే కాదు. ఎప్పుడు కూడా ఇది ఇంపార్టెంట్ అయ్యలేదు పీటీ ఎగ్జామ్లో. సమ్మరైజ్ గ్రూప్ డిస్కషన్ అనేది ఇంకొక టాస్క్ స్పీకింగ్ లోపల. మనకి నెంబర్ 6లో మనకి 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. దీని ద్వారా మనకి
స్పీకింగ్ స్కోర్ వస్తుంది, లిసనింగ్ స్కోర్ కూడా వస్తుంది. కనుక ఇది ఇంపార్టెంట్ క్వెషన్ అని అనుకోవచ్చు మనం. దీని మీద ఫోకస్ చేయాల్సిందే. రెస్పాండ్ టు అ సిట్యుయేషన్ ఇది లాస్ట్ అండ్ ఫైనల్ టాస్క్ ఇన్ స్పీకింగ్. దీని నుంచి 2-3 క్వెషన్స్ వస్తాయి. కేవలం స్పీకింగ్ స్కోర్ మీకు లభిస్తుంది దీని ద్వారా. ఇట్ ఈస్ మోడరేట్లీ ఇంపార్టెంట్ టాస్క్ అండి. మరీ ఇంపార్టెంట్, ఎక్కువ ఇంపార్టెంట్ కాదు, అసలే తీసి పడేయలేం కూడా. మోడరేట్లీ ఇంపార్టెంట్. సో మనము మేజర్ అంటే ఎక్కడ ఎక్కువ మనం ఫోకస్ పెట్టాలి, ఫస్ట్ ప్రయారిటీ కింద ఏ క్వెషన్ టైప్స్ మనం ప్రిపేర్ అవుతే మంచిది అనేది చూద్దాం. చూడండి, రీడర్స్ అవుట్ ప్రిపేర్ అవ్వాలండి ఫస్ట్ ప్రయారిటీ కింద. రిపీట్ సెంటెన్స్, డిస్క్రైబ్ ఇమేజ్, రీటెల్ లెక్చర్ అండ్ సమ్మరైజ్ గ్రూప్ డిస్కషన్. ఈ 4 టాస్క్లని మనము హై ప్రయారిటీ అంటే ప్రాముఖ్యం ఇచ్చి వీటి పైన మనం ఎక్కువ ప్రాక్టీస్ చేసినప్పుడే మనకు ఎక్కువ స్కోర్ రావడం జరుగుతుంది. నేనేం మిమ్మల్ని రెస్పాండ్ టు సిచ్యువేషన్ అనే టాస్క్ని ఇగ్నోర్ చేయమనట్లేదు. దాన్ని పర్సెంటేజ్ అంటే స్కోర్ అట్రిబ్యూషన్ ఏంటంటే మోడరేట్గా ఉంది కదా, ఇవి బాగా నేర్చుకున్నాక దానిపైన మీరు ఎక్కువ టైం పెట్టొచ్చు. సో ఇవి మనకేంటంటే ఈ 5 టాస్క్లు మీకు కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద, చాలా ఇంపార్టెంట్. వీటి తర్వాత రెస్పాండ్ టు సిచ్యువేషన్, లాస్ట్ థింగ్ ఏంటంటే ఆన్సర్ షార్ట్ క్వశ్చన్స్. ఇట్లా మనము మన ప్రాక్టీస్ని మలుచుకో. మరి ఇప్పుడు మనం రైటింగ్ మాడ్యూల్లోకి వెళ్ళిపోదాం. సో అయితే రైటింగ్ మాడ్యూల్ డ్యూరేషన్ వచ్చేసి 40 నిమిషాలుగా ఉంటుంది. మీరు చూస్తే ఏవేవి టాస్క్లు ఉన్నాయి చూద్దాం. చిన్న మాడ్యూల్ ఇది, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వైజ్గా, టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వైజ్గా చిన్నది ఇది. సమ్మరైజ్ రిటన్ టెక్స్ట్ అనేది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ దీని లోపల. దాని నుంచి మనకి 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి, 2 ఖచ్చితంగా వస్తాయి. ఆ తర్వాత స్కిల్స్, ఎక్కడ మనకి స్కోర్ వస్తుంది ఈ టాస్క్ వల్ల అంటే, మనకి రైటింగ్లో వస్తుంది స్కోరు, మనకి రీడింగ్లో కూడా వస్తుందండి స్కోరు. ఆ తర్వాత మనకి ఎస్టిమేటెడ్ స్కోర్ దీనివల్ల ఎక్కువ వస్తుందంటే ఇది హై స్కోర్ టాస్కే, దీనిపైన మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిందే. అండ్ ఇంకొకటి రైట్ ఎస్సే, ఒక్కటే ఎస్సే వస్తుందండి మనకి, కేవలం ఒకే ఎస్సే మాత్రమే. దీని నుంచి మనకు రైటింగ్ స్కోర్ వస్తుంది, మంచి రైటింగ్ స్కోర్ వస్తుంది. సో ఇదొక హై ఇంపార్టెంట్ టాస్క్ ఇది చూడొచ్చు. సో మనకి రైటింగ్లో ఉన్న 2 టాస్క్లు కూడా ఇంపార్టెంట్ టాస్క్లే, దేన్ని మనం తక్కువ చేయడానికి లేదు. బట్ ఈ రెండింటిలో ఎక్కువ ఇంపార్టెంట్ అంటే ఐ కెన్ సే ఇట్ ఈస్ రైట్ ఎస్సే అని చెప్పారు. అది క్రూషల్ రోల్ ప్లే చేస్తుంది మనకి. రైట్, దెన్ రీడింగ్ మాడ్యూల్లోకి వెళ్దాం ఇప్పుడు. నెంబర్ 3 రీడింగ్ మాడ్యూల్. దీని డ్యూరేషన్ వచ్చేసి మనకి దగ్గర దగ్గర 30 నిమిషాల పైచిలకు ఉంటుంది దీని డ్యూరేషన్. దీనిలో ఏ టాస్క్లు ఉన్నాయనేవి, ఎన్నొస్తాయి, ఇంపార్టెంట్ ఏది, అన్ఇంపార్టెంట్ ఏది చూద్దాం. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ డ్రాప్ డౌన్ అనేది ఫస్ట్ టాస్క్గా ఉంది. దీని నుంచి మనకి 5-6 క్వశ్చన్స్ వస్తాయి. దాని ద్వారా మనకి రీడింగ్ స్కోర్ వస్తుంది. ఆబ్వియస్గా రీడింగ్ మాడ్యూల్ ఉంది కాబట్టి రీడింగ్ స్కోర్ వస్తుంది. హై ఇంపార్టెంట్ టాస్క్ అండి, హై స్కోర్ ఆర్ ఇంపార్టెంట్ టాస్క్గా మనం దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మల్టిపుల్ చాయిస్, మల్టిపుల్ ఆన్సర్స్. ఇది అసలు ఇంపార్టెంట్ టాస్క్ కాదు హిస్టారికల్గా, నేనైతే దీన్ని ఇంపార్టెంట్ టాస్క్ లాగా చూడట్లేదు. మూడోది రీఆర్డర్ పారాగ్రాఫ్స్ రీఆర్డర్ పారాగ్రాఫ్. 2-3 క్వశ్చన్స్ వస్తాయి. మోడరేట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, నాట్ హైలీ ఇంపార్టెంట్, నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్ అని కూడా చెప్పలేము, మోడరేట్లీ ఇంపార్టెంట్ ఇది. మనకి నాలుగోది ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ టైప్. ఇది నుంచి ఏంటంటే మనకి 4-5 క్వశ్చన్స్ వస్తాయి. దీని నుంచి మంచి స్కోర్ వస్తుంది, డీసెంట్ స్కోర్ వస్తుంది మనకి రీడింగ్లో. సో కనుక ఇది ఇంపార్టెంట్ టాస్క్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మరి లాస్ట్ది ఏంటి, మల్టిపుల్ చాయిస్ సింగిల్ ఆన్సర్, సింగిల్. మనకి చాలా తక్కువ స్కోర్ వచ్చే అవకాశం ఉంది దీని నుంచి. సో ఈ 5 టాస్క్లో తోటి మనకి రీడింగ్ మాడ్యూల్ అనేది ఏర్పడింది. రీడింగ్ మాడ్యూల్లో ఆ 30 నిమిషాల టైం మీకు ఏదైతే ఉందో, అప్రాక్సిమేట్లీ 30 నిమిషాల పైచిలకు టైము, అది కామన్ టైమ్. కామన్ టైమ్ అంటే ఇప్పుడు మీరు లాస్ట్ టైం యూనివర్సిటీలో కానీ స్కూల్లో కానీ ఎగ్జామ్ రాసినప్పుడు ఇన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చారు కదా, క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ షీట్ ఇచ్చారు. ప్రతి క్వశ్చన్కి వాళ్ళు టైం పెట్టలేదు కదా, ఓవరాల్గా 2 గంటల ఎగ్జామ్, ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మన ఇష్టం ఎంత టైం అయినా ఒక క్వశ్చన్ పైన పెట్టొచ్చు, మన డెసిషన్ కదా అది. సో ఇట్లాగే రీడింగ్లో కూడా కామన్ టైం ఉంటుంది. పీటీ ప్రతి ఒక్క క్వశ్చన్కి మీకు టైం ఇవ్వదు, అంత కలిపి రీడింగ్ మాడ్యూల్కి 30-35 అట్లాంటి టైం ఇస్తుంది, 30-35 మినిట్స్ ఇస్తుంది. ఆ 30-35 మినిట్స్ లోపల మీరు ఒక 15-16 క్వశ్చన్స్ని, 17 క్వశ్చన్స్ ఆన్సర్ చేసేయాలి. అది మీ ఇష్టం అంతే, ప్రతి క్వశ్చన్ మీరు ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తారు,
తక్కువ దేని మీద ఇన్వెస్ట్ చేస్తారు, ఎక్కువ దేని మీద ఇన్వెస్ట్ చేస్తారనేది నీ నీ చేతిలో ఉంటుందనమాట. ఓకే. ఎప్పుడైతే 30 ఇచ్చిన టైం అయిపోతుందో, అప్పుడు రీడింగ్ మాడ్యూల్ అనేది పూర్తవ్వడం జరుగుతుంది. అట్లాగా. రైట్. సో, రీడింగ్ మాడ్యూల్‌లో ఇంపార్టెంట్ టాస్క్స్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, డ్రాప్ డౌన్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, డ్రాగ్ అండ్ డ్రాప్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్ టైప్స్ మనకి రీడింగ్ మాడ్యూల్ లోపల. సో, ఖచ్చితంగా మనం దీనిపైన ఎఫర్ట్ అయితే పెట్టాల్సిన అవసరము 100% ఉందండి. సరే. సో, మనం రీఆర్డర్ పారాగ్రాఫ్ ఈ 2 మీరు పర్ఫెక్ట్ అవుతే రీఆర్డర్ పారాగ్రాఫు చాలా మట్టుకేంటంటే దానంతట అదే బెటర్ అవుతుంది. ఎందుకంటే ఈ రెండింటికి ఆన్సర్ చేయడానికి మనం చాలా స్కిల్స్ అనేది అవసరం పడుతుందనమాట. మనం దీన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేసినట్టయితే రీఆర్డర్ పారాగ్రాఫు వీటిని బెటర్ చేసిన తర్వాత, వీటిని బాగా నేర్చుకొని బాగా చేయగలుగుతున్నాం అనుకోండి, రీఆర్డర్ పారాగ్రాఫ్ అంత బాధించదు మనకి. నాకది వీటితో కంపేర్ చేస్తే కొద్దిగా ఈజియర్ అయినా ఉంటుందనమాట టాస్క్ అట్లా. సో, ఎందుకంటే ఈ 2 టాస్క్‌లకి మనకి గ్రామర్ అనేది చాలా ఇంపార్టెంటు. మన వొకాబులరీ రేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి రీడింగ్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇది ఇంప్రూవ్ అయిపోతుందంటే రీఆర్డర్ పారాగ్రాఫ్ అంత పెద్ద కష్టం అనిపించదు. సో, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో, ఇప్పుడు మనం లిసనింగ్‌లోకెళ్ళిపోదాం. ఇది లాస్ట్ మాడ్యూల్ అండి. ఈ సీక్వెన్స్ స్పీకింగ్, రైటింగ్, రీడింగ్, లిసనింగ్ ఈ సీక్వెన్స్ ఏదైతే ఉందో మాడ్యూల్స్‌ది ఈ సీక్వెన్స్ కంట్రీని బట్టి గాని, సిటీని బట్టి గాని మారదండి. ఇది ఎక్కడైనా ఒకేలాగా ఉంటుంది అక్రాస్ ద గ్లోబ్. సో, మనకి లిసనింగ్ చూద్దాం ఇప్పుడు. 8 రకాల టాస్క్‌లు ఉంటాయండి లిసనింగ్ లోపల. 35 నిమిషాలు ఉంటుంది అప్రాక్సిమేట్‌గా. మనకి లిసనింగ్ మాడ్యూల్ డ్యూరేషన్ వచ్చేసి ఫస్ట్ టాస్క్ వచ్చేసి దీనిలో సమ్మరైజ్ స్పోకెన్ టెక్స్ట్. నంబర్ ఆఫ్ క్వెషన్స్ మనకి ఒకటే వస్తుంది. ఒకటేసారి వస్తుంది ఇది. అంటే ఒకటే క్వెషన్ వస్తుంది. దీని ద్వారా మనకి లిసనింగ్‌లో స్కోర్ వస్తుంది. రైటింగ్‌లో కూడా దీని ద్వారా స్కోర్ వస్తుంది కాబట్టి ఇది ఇంపార్టెంట్ టాస్క్. ఈ 35 నిమిషాల టైం లిసనింగ్‌లో ఏంటంటే 2 సెక్షన్స్‌గా విడగొట్టబడింది. సో, సెక్షన్ 1, సెక్షన్ 2 ఈ 35 నిమిషాలు. ఈ సెక్షన్ 1లో ఏంటంటే 10 నిమిషాలు టైం ఉంటుంది. ఎందుకంటే ఒక్క సమ్మరైజ్ స్పోకెన్ టెక్స్ట్‌కి 10 నిమిషాలు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఎగ్జామ్‌లో. దాని కాలిక్యులేషన్ ప్రకారం. సో, ఈ 10 నిమిషాలు ఈ 35 నిమిషాల నుంచి 10 నిమిషాలు దీనికి వదిలేస్తే మిగతా 24, 25 నిమిషాల్లో అంటే చెప్పలేము అది ఎగ్జాక్ట్‌గా. 20, 24 నిమిషాలు అనుకుంటున్నా. 20 నిమిషాలు, 23 నిమిషాలు అట్లాంటిది. అవేంటంటే మిగతా క్వెషన్స్‌కన్నిటికి కామన్ టైమ్. సో, మిగతా నేను 8 రకాల క్వెషన్స్ అని చెప్పాను లిసనింగ్ లోపల. ఒక్క రకమైన టాస్క్ ఇది కదా! మిగతా 7కి రమారమి మనకి 25 నిమిషాలు, 26 నిమిషాలు టైమ్ వస్తుంది. ఓకే. అది కామన్ టైమ్. దేనిపైన ఎంత టైమ్ స్పెండ్ చేయాలనేది మనిష్టం. ఓకే. సో, సెక్షన్ 2 నుంచి చూద్దాం ఏమున్నాయో. మల్టిపుల్ చాయిస్, మల్టిపుల్ ఆన్సర్స్, మల్టీ అంటాం. ఇన్ షార్ట్ మనకి 2-3 క్వెషన్స్ వచ్చే అవకాశం 2-3 వస్తాయి. మినిమమ్ 2 వస్తాయి. మాక్సిమం 3 వస్తాయి. ఓన్లీ లిసనింగ్ స్కోర్ వస్తుంది. అంత పెద్ద ఇంపార్టెంట్ టాస్క్ కాదు. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అనే టాస్క్ ఉంది లిసనింగ్ లోపల. టైపింగ్ అనేది 2-3 క్వెషన్స్ వస్తాయి. లిసనింగ్ స్కోర్ మాత్రమే వస్తుంది. ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. హిస్టారికల్‌గా ఇట్స్ అన్ ఇంపార్టెంట్ టాస్క్. హైలైట్ కరెక్ట్ సమ్మరీ అనేది 2-3 క్వెషన్స్ వస్తాయి. మనకి లిసనింగ్ స్కోర్ వస్తుంది. రీడింగ్ స్కోర్ వస్తుంది. అంత పెద్ద స్కోర్ ఏమి ఇవ్వదు ఇది. దీనికి పెద్ద ప్రయారిటీ ఇవ్వకూడదు మనం ఎక్కువ ఎగ్జామ్‌లో ప్రిపరేషన్‌లో కానివ్వండి. మల్టిపుల్ చాయిస్ సింగిల్ ఆన్సర్ అనేది ఇంకో క్వెషన్ టైప్ లిసనింగ్ లోపల 2-3 క్వెషన్స్ వస్తాయి మనకి. లిసనింగ్ స్కిల్‌లోనే మార్క్స్ యాడ్ కాబడతాయి. లో ఇంపార్టెన్స్ అండి. అంటే ఇది ఇంపార్టెంట్ క్వెషన్ కాదు. సెలెక్ట్ మిస్సింగ్ వర్డ్ అనేది కూడా ఇంపార్టెంట్ క్వెషన్ కాదు మనకి లిసనింగ్‌లో. ఇప్పుడు లాస్ట్‌లో 2 ఉన్నాయి కదా! ఇంపార్టెంట్ అవి. హైలైట్ ఇన్‌కరెక్ట్ వర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వెషన్ టైప్ లిసనింగ్‌లో. ఎందుకంటే మీరు చూడొచ్చు ఇది మనకి లిసనింగ్ స్కోర్ ఇస్తుంది. రీడింగ్ స్కోర్ కూడా ఇస్తుంది. ఇట్ ఈస్ సపోజ్డ్ టు బీ ఖచ్చితంగా ఏంటంటే ఒక ఇంపార్టెంట్ క్వెషన్ టైప్ లిసనింగ్ లోపల దీనిపైన మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ తర్వాత రైట్ ఫ్రమ్ డిక్టేషన్ అనేది హిస్టారికల్‌గా ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ టాస్క్ అండి. ఇట్ విల్ కంటిన్యూ టు బీ అన్ ఇంపార్టెంట్ టాస్క్ యాస్ ఫార్ యాస్ మై నాలెడ్జ్ ఆఫ్ టెస్ట్ ఇస్ కన్సర్న్డ్. సో, 3-4 క్వెషన్స్ అనేవి మనకు దీని ద్వారా వస్తాయి. దీని నుంచి వస్తాయి. 3-4 క్వెషన్స్ వస్తాయి. లిసనింగ్‌లో స్కోర్ వస్తుంది. రైటింగ్‌లో స్కోర్ వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ టాస్క్. మరి లిసనింగ్ 8 టాస్క్స్‌లో ఏది ఇంపార్టెంట్? వేటిపైన మనం ఎక్కువ ఫోకస్ చేయాలి? ఎక్కువ టైమ్ ఇన్వెస్ట్ చేయాలి? ఎక్కువ ఎనర్జీ ఇన్వెస్ట్ చేయాలనేది చూద్దాం. సమ్మరైజ్ స్పోకెన్ టెక్స్ట్. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. హైలైట్ ఇన్‌కరెక్ట్ వర్డ్స్. రైట్ ఫ్రమ్ డిక్టేషన్. ఈ 4 పైన ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ 4 ఇంపార్టెంట్ టాస్క్‌లండి. ఓకే. సో, ఇలాగా
చూసారు గదా! ప్రతి ఎగ్జామ్ స్ట్రక్చర్ ఎంత? ఏంటసలు? డ్యూరేషన్ ఆఫ్ ది ఎగ్జామ్ వచ్చేసి మనకి దగ్గర దగ్గర 2 గంటల పైచిలుకుంటుంది. 2 గంటల 15 నిమిషాలు అట్లాగుంటుంది. 4 పార్ట్స్ ఉంటుంది ఎగ్జాము. స్పీకింగ్, రైటింగ్, రీడింగ్, లిస్నింగ్ ఉంటుంది. స్పీకింగ్‌లో దగ్గర దగ్గర 30 నిమిషాలు టైం మనం గడుపుతాం. రైటింగ్ లోపల 40 నిమిషాలు, రీడింగ్ లోపల 30 పైచిలుకు నిమిషాలు, లిస్నింగ్ లోపల 35 పైచిలుకు నిమిషాలు అనేది మనం గడుపుతాము. ప్రతి టాస్క్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేవి నేను రివీల్ చేయడం జరిగింది. వాటిపైన మీరెక్కువ శ్రద్ధ పెట్టి చదువుకుంటే, ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం ఉంది. అండ్ మీరు ప్రాక్టీస్ చేసే క్రమంలో మీకేమైనా ఒక మాక్ టెస్ట్ గానీ అవసరం ఉంటే మీరేం చేయొచ్చంటే, నేను కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్‌లో. మా ప్రాక్టీస్ పోర్టల్‌లో ఒక్క మాక్ టెస్ట్ మేము ఫ్రీ ఇస్తున్నాం. ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్ ఫ్రీ ఇస్తున్నాము. ఎవరైనా ఆ ఆపర్చునిటీని యుటిలైజ్ చేసుకునేది గనుక ఉంటే, మీరు లాగిన్ అయ్యి, రిజిస్టర్ అయిపోయి ఒక మాక్ టెస్ట్ ఫ్రీగా తీసుకునే అవకాశం అనేది ఉందండి. practice.bestptcoaching.com అనేది మేమే ఫ్రమ్ ద స్క్రాచ్ వి బిల్ట్ దట్ వెబ్‌సైట్. మీరు హ్యాపీగా దానిలో ఒక మాక్ టెస్ట్ తీసుకోవచ్చు. చాలా ఐటెమ్స్ ఉన్నాయి. దాని లోపల గ్రామర్ ఇంప్రూవ్‌మెంట్ ఎక్సర్‌సైజెస్ ఉన్నాయి మనకి. వొకాబులరీ ఇంప్రూవ్‌మెంట్ ఎక్సర్‌సైజెస్ ఉన్నాయి. మన గ్రామర్‌కి సంబంధించిన మంచి పీడిఎఫ్ గైడ్స్ ఉన్నాయి. అంటే రీడింగ్ పర్స్పెక్టివ్‌లో. అలాగే మొత్తం మేము ఆఫర్ చేసే క్లాసెస్ అన్ని రికార్డింగ్ రూపంలో ఉన్నాయి దాని లోపల. ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్‌లున్నాయి. మీకు చాలా ఎక్కువ ఫీచర్స్ అనేవి దానిలో ఉన్నాయి. మీరు ఒకసారి ఎక్స్‌ప్లోర్ చేయండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఆల్‌రైట్. అండ్ ఇప్పుడేంటంటే మనము పియర్సన్ పీటీలో కొన్ని టాస్క్‌లకి డబుల్ చెక్ ఉందండి. అంటే ఫస్ట్ మీకు తెలుసు చాలామందికి ఇదొక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అని తెలుసు. కంప్యూటరే అసెస్‌మెంట్ చేస్తుందని తెలుసు. అందులో డౌటేం లేదు. కంప్యూటరే కాకుండా కొన్ని టాస్క్‌లో ఏంటంటే కొన్ని పార్ట్స్ హ్యూమన్ రేటింగ్ గూడా తీసుకొచ్చారు దీని లోపల. దేనిలో హ్యూమన్ రేటింగ్ కూడా ఉందో చూద్దాం. ఓకే. అంటే ఇప్పుడు మీరు చూస్తే ఏంటంటే ఒక నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. డిస్క్రైబ్ ఇమేజ్ ఉంది. ఈ డిస్క్రైబ్ ఇమేజ్ ఏందంటే స్పీకింగ్ మాడ్యూల్‌లో ఉంది మనకి. ఫస్ట్ మీరు డిస్క్రైబ్ ఇమేజ్ మీకు తెలిసుంటే ఓరల్ ఫ్లూయెన్సీ ఒక కండిషన్ అంటే ఒక క్రైటీరియా. ప్రొనౌన్సియేషన్ బావుండడం ఇంకో క్రైటీరియా. మంచి కంటెంట్ చెప్పడం మూడో క్రైటీరియా. ఈ 3 క్రైటీరియా బావుంటేనే మనకి స్కోర్ వస్తుంది డిస్క్రైబ్ ఇమేజ్‌లో గదా! సో, ఏంటంటే ఈ 3 క్రైటీరియా అనేవి ఫస్ట్ కంప్యూటర్ లేకపోతే ఆల్గారిథం లేకపోతే ఏఐ జడ్జ్ జేసి స్కోర్ ఇస్తుంది. అది జడ్జ్ జేసి స్కోర్ ఇచ్చిన తర్వాత కేవలం కంటెంట్ మీరేం మాట్లాడారు, ఎలా మాట్లాడారు అని గాదు. ఏం మాట్లాడారు? మీరు మాట్లాడిన ఆన్సర్ రిలవెంట్‌గా ఉందా లేదా? సఫిషియెంట్‌గా ఉందా లేదా? అనేది హ్యూమన్ రైటర్ చెక్ జేస్తారండి. ఓరల్ ఫ్లూయెన్సీ, ప్రొనౌన్సియేషన్ చెక్ చేయరు. కేవలం కంటెంట్ మాత్రమే హ్యూమన్ రైటర్ చెక్ జేస్తాడనమాట. ఇది అన్నింటికి స్పీకింగ్ అన్నింటికి అప్లికేబుల్ అవుతుంది. రీటైల్ లెక్చర్‌లో సేమ్ అండి. స్పీకింగ్‌లో ఉంది. ఫస్ట్ ఏఐ మూడింటిని చెక్ చేస్తుంది. కంటెంట్, ఫ్లూయెన్సీ, ప్రొనౌన్సియేషన్. తర్వాత హ్యూమన్ రైటర్ ఓన్లీ కంటెంట్ చెక్ చేస్తాడు. సమ్మరైజ్, గ్రూప్ డిస్కషన్, ఓరల్ ఫ్లూయెన్సీ, ప్రొనౌన్సియేషన్, కంటెంట్ ఏఐ ఓన్లీ కంటెంట్ హ్యూమన్ రైటర్ చెక్ చేస్తాడు. రెస్పాన్స్ సిట్యుయేషన్ సేమ్ థింగ్ అండి. ఓరల్ ఫ్లూయెన్సీ, ప్రొనౌన్సియేషన్, కంటెంట్ ఏఐ చెక్ చేస్తుంది. కేవలం కంటెంట్ పార్ట్ మాత్రమే హ్యూమన్ రైటర్ మళ్ళీ డబుల్ చెక్ చేస్తాడు. ఓకే. ఇలాగుంటుందన్నమాట. సో, ఫస్ట్ ఎవరు చేస్తారంటే ఫస్ట్ ఏఐ చేస్తుంది. ఏఐ తర్వాత డబుల్ వెరిఫికేషన్ కంటెంట్ మాత్రమే హ్యూమన్ రైటర్ చేస్తారు. అలాగా. సో, సమ్మరైజ్ రిటన్ టెక్స్ట్ ఉంది ఇప్పుడు రైటింగ్‌లో. దీనిలో గూడా ఏంటంటే మనకి కంటెంట్, వొకాబులరీ, గ్రామర్ ఇవన్నీ ఉన్నాయి గదా! అవన్నీ ఫస్ట్ ఏఐ జేస్తుంది. కేవలం కంటెంట్ మాత్రమే హ్యూమన్ రైటర్ చెక్ జేస్తారనమాట దీనిలో గూడా. అలాగే మనకి రైట్ ఎస్సేలో గూడా మిగతా అన్ని ఏరియాస్ ఏఐ చెక్ జేస్తుంది. మీ వొకాబులరీ, మీ లెక్సికల్ రేంజ్, మీ ఫార్ము ఏవైతే డిఫరెంట్ క్రైటీరియా ఉన్నాయో అవన్నీ కూడా ఫస్ట్ ఏఐ చెక్ జేస్తుంది. ఏఐ చెకింగ్ అయిపోయాక కేవలం మీరేం రాసారు, ఎలాంటి కంటెంట్ రాసారో అది మాత్రమే హ్యూమన్ రైటర్ చెక్ చేయడం జరుగుతుంది. లాస్ట్‌గా మనకేంటంటే సమ్మరైజ్ స్పోకెన్ టెక్స్ట్‌లో గూడా లిస్నింగ్ టాస్క్ ఇది. దీనిలో ఫస్ట్ ఏఐ అనేది కంటెంట్, ఫార్మ్, వొకాబులరీ, గ్రామర్ అనేవి ఏఐ చెక్ చేస్తుంది. మిగతా ప్లీస్ ఓన్లీ కంటెంట్ మాత్రమే మనకి హ్యూమన్ రైటర్ చెక్ చేస్తారనమాట. సో, ఈ 7 టాస్క్‌లు మీరు చూస్తున్నారు. డిస్క్రైబ్ ఇమేజ్, డీటెయిల్ లెక్చర్, సమ్మరైజ్, గ్రూప్ డిస్కషన్. ఆ తర్వాత సమ్మరైజ్ రిటన్ టెక్స్ట్, రెస్పాన్స్ సిట్యుయేషన్, రైట్ ఎస్సే, సమ్మరైజ్ స్పోకెన్ టెక్స్ట్. ఈ 7ంటికి బేసిక్‌గా. వీటికేంటంటే ఏఐ అసెస్‌మెంట్‌తో పాటుగా హ్యూమన్ అసెస్‌మెంట్‌గా ఉంటుంది. కొద్దిపాటి మాత్రమే. అంటే అన్నీ చెక్ చేయడు హ్యూమను. కేవలం కంటెంట్ మాత్రమే చెక్ చేస్తారు.
మరి దీనివల్ల ఇంప్లికేషన్స్ ఏంటి అసలు? దీని పర్యవసానాలు ఏంటి అంటే, ఎప్పుడైనా మనము ఒక క్వెషన్‌కి ఆన్సర్ ఒక క్వెషన్‌కి సమాధానం మనము ఒక ప్రశ్నకు సమాధానం మనము ఇర్రిలవెంట్‌గా ఇచ్చినట్టయితే ఇర్రిలవెంట్ అంటే సంబంధం లేని ఆన్సర్ ఇచ్చినప్పుడు గానివ్వండి, లేకపోతే సంబంధించిన ఆన్సర్ ఇచ్చి చాలా తక్కువ చెప్పినప్పుడు గాని, ఆన్సర్ తక్కువ సబ్మిట్ చేసినప్పుడు గాని ఏంటంటే, మనకి హ్యూమన్ రేటర్ తక్కువ మార్క్స్ ఇచ్చే అవకాశం ఉంది. అండ్ ఎక్కువ అందరూ వాడే టెంప్లేట్స్ మనం గూడా విపరీతంగా వాడిన టెంప్లేట్స్ వాడేస్తే ఏందంటే, హ్యూమన్ రేటర్ ఈజీగా పసిగడతారనమాట. సో, మీరెప్పుడైనా ఏవైనా వీటికి ఆన్సర్స్ చేసేటప్పుడు ఏందంటే, పాపులర్ టెంప్లేట్స్ యూజ్ చేయడం మానేయండి. ఎందుకంటే, మీరు ఈ పాపులర్ టెంప్లేట్స్ యూజ్ చేసే క్రమంలో ఇది హ్యూమన్ రేటర్‌కి ఈజీ అయిపోతుంది. ఎందుకంటే, చాలా మంది అవే టెంప్లేట్స్ యూజ్ చేస్తారు. లక్షల మంది అవే యూజ్ చేస్తారు కాబట్టి, ఈ హ్యూమన్ రేటర్స్ వందల్లో ఉంటారు. ఎగ్జామ్ రాసేవాళ్ళు లక్షల్లో ఉంటారు అవి వాడి రాసేవాళ్ళు. సో, వీళ్ళకి చాలా ఈజీ అయిపోతుంది. మీరెంత పాపులర్ టెంప్లేట్ పెట్టి మాట్లాడినా, రాసినా అంత ఈజీ అవుతుంది హ్యూమన్ రైటర్‌కి నీ టెంప్లేట్ అని తెలుసుకోవడానికి. సో, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇది మీరు నా మాట నమ్మే అవసరం లేదు. మీరే ఒక్కసారి అసెస్ చేసుకోండి. లెట్స్ ఒక 300, 400 మంది హ్యూమన్ రైటర్స్ ఉన్నారండి. అంత మొత్తం కలిపితే అంతకంటే ఎక్కువైతే నాకు తెలిసి ఉండకపోవచ్చు. ఐయామ్ నాట్ కామెంటింగ్. ఐయామ్ జస్ట్ గెస్సింగ్. 300, 400 మంది ఉంటారు. ఎగ్జామ్ రాసేవాళ్ళు 3, 4 లక్షల మంది ఉంటారు సంవత్సరానికి. అవునా? సో, ఈ 3, 4 లక్షలు 2, 3 లక్షల మంది సేమ్ డిస్క్రైబ్ ఇమేజ్ ఆన్సర్ అందరిది ఒకలాగా ఉంటదా? ఉండదు గదా! సేమ్ రిటన్ లెక్చర్ ఆన్సర్ అందరూ ఒకలాగా ఉంటదా? ఇప్పుడు సేమ్ వర్డ్‌తోటి స్టార్ట్ అయ్యి వస్తదా? రాదు కదా! సేమ్ ప్రోగ్రెస్ ఉంటుందా? సేమ్ కన్క్లూషన్ ఉంటుందా? ఉండదు కదా! సో, ఒక 2, 3 సార్లు ఆలోచించండి ఎప్పుడైనా. ఎవరికో ఏదో టెంప్లేట్ వర్కౌట్ అయిందని చెప్పి మనకు గూడా వర్కౌట్ అవుతదని ఏం లేదు. కొద్దిగా స్కిల్ గూడా మనం బిల్డ్ చేసుకోవాలి. మా క్లాసెస్ ఏంటంటే మేము టెంప్లేట్స్‌కి అగెయిన్స్ట్ గాదు. కాకపోతే ఏంటంటే పాపులర్ టెంప్లేట్స్ వాడొద్దని చెప్తాం. ప్లస్ ఏందంటే మేమిచ్చే ప్రాసెస్‌లో కొద్దిగా టెంప్లేట్ అనేది తక్కువ యూజ్ చేసి స్ట్రక్చర్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడమని చెప్తున్నాం. సో, అట్లాగా వి హావ్ రీడిజైన్డ్ ద కోర్స్ టు ఎ గ్రేట్ ఎక్స్‌టెంట్. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ రిజిస్టర్ ఫర్ అవర్ క్లాసెస్. మేము ఆఫ్‌లైన్ క్లాసెస్ చెప్తున్నాము ఫర్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ హైదరాబాద్. ఆన్‌లైన్ క్లాసెస్ ఫ్రమ్ ఎనీ కంట్రీ యూ కెన్ టేక్, ఎనీవేర్ యూ కెన్ టేక్. అండ్ సెల్ఫ్ లెర్నింగ్ కోర్స్ కూడా ఉంది మా దగ్గర. మీరు మీ క్లాస్ టైమింగ్ సెట్ అవ్వకపోతే యూ కెన్ టేక్ ఫ్రమ్ అవర్ పోర్టల్ ఆల్సో. సో, దిస్ ఈస్ ఇట్ అండి. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మీకు మీ పీటీకి ఆల్ ద వెరీ బెస్ట్. మీరు చక్కగా ఇవన్నీ బాగా ఆన్సర్ చేసి మంచి స్కోర్ తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుడ్ లక్ అండి. నమస్తే.